నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ మున్సిపాలిటీపై భవిష్యత్తులో కాషాయ జెండా ఎగరేస్తాం. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. నిర్మల్ మున్సిపాలిటీలో కేవలం ఒక్క వార్డు నుండి 13 వార్డులకు ఎదిగాం. కొన్ని చోట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయాం. కానీ భవిష్యత్తులో మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే ఎరెడ్డి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను ప్రస్తావిస్తూ బీజేపీకి అడ్డుకట్టవేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం 52% ఓట్లను సాధించిందన్నారు. హామీలను నెరవేర్చకుండా 42% వ్యతిరేకత ఎదుర్కొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% మాత్రమే విజయం సాధ్యపడింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని గాలి కుదిరేసి 3 పార్టీలు ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా నైతికంగా బీజేపీ గెలిచిందన్నారు. ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడినప్పటికీ బీజేపీ కన్నా కేవలం 7 ఆధిక్యమే కనబరిచిందన్నారు. పట్టణంలో బీజేపీని ఆదరించిన ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికల్లో బీజేపీ ఊహించిన స్థాయిలో విజయం సాధిస్తున్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లంతరెడ్డి, రావుల రామ్నాథ్, బీజేపీ నుండి గెలిచిన వార్డు సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చిందంటే మైనార్టీ ఓట్ల బలంతో ఒక హైప్ క్రియేట్ చేసి, కృత్రిమంగా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగిందని స్పష్టమవుతున్నది. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి 13 మంది నా మున్సిపల్ కౌన్సిలర్ గెలిపించినటువంటి నా నిర్మల్ పట్టణ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అతి తక్కువ మార్జిన్ తోటి ఓటమి పాలైనటువంటి నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అదే మాదిరిగా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి నిలబడి విశేషంగా కృషి చేసి పోరాటం చేసినటువంటి 42 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరేస్తాం. ఒక్క సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 13 స్థానాల్లో విజయకేతనం ఎగిరేసి అనేక స్థానాల్లో మార్జిన్ ఓటుతో ఓటమి పాలైనా ఈరోజు నిర్మల్లో ఒక స్థానం నుంచి 13 స్థానాలు గెలిచిన బీజేపీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిర్మల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరేస్తుందని చెప్పి తెలియజేస్తారు. నిర్మల్ పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ పట్టణంలోని 42 వార్డుల్లో 24 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించిన పట్టణ ప్రజలకు మాజీ మంత్రి అల్లోరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీకి మెజార్టీ వార్డు సభ్యులను గెలిపించిన పట్టణ ప్రజలకు పార్టీ మరోబోదన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ ఫలితాలు పార్టీకి సహకరించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై అచంచల విశ్వాసం చూపిన ఓటర్ మహాశయులకు మాజీ మంత్రి ఐకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగిన పురపాలక ఎన్నికలలో నిర్మల్ పురపాలక సంఘంలో 42 కౌన్సిలర్స్ ఉంటే 24 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. నిజంగా కూడా ప్రతి ఒక్కరూ మరి అభివృద్ధిని ఆశించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము,
ఓటర్ మహాశయులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ 24 మంది అభ్యర్థులను గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శివరాత్రి సందర్భంగా నిర్మల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని శివాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో పుష్పాలంకరణతో అద్భుతంగా ముస్తాబు చేశారు. పట్టణం నగరేశ్వరవాడ, బుధవారపేట శివకోటి మందిరం, నటరాజ్ నగర్, బ్రహ్మపురి, వెంకటరాజపేట ఓంకారేశ్వరం, దిలావర్పు మండలం కదిలి పాపరేశ్వరం, మామిడి మండలం బూరుగుపల్లి శివాలయం, లక్ష్మీంద్ర మండలం బాబాబు రాజల శివాలయంతో పాటు పలు శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము వచ్చే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చే భక్తుల సౌకర్యం అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాల్లో రాత్రంతా జాగరణ, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు జరిగిన నేపథ్యంలో ఆలయాల ఆవరణలో భక్తుల కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్టుపై మంచి పరిజ్ఞానాన్ని సరళమైన భాషలో అందించడంలో అఖిలేష్ కుమార్ సింగ్ విశేషంగా కృషి చేశారని వశిష్ఠ కళాశాల డైరెక్టర్ వి సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ రచించిన ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని, అత్యధిక మార్కులు సాధించడానికి దోహదపడుతుందన్నారు. కళాశాల కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మండలంలోని వెంగోపేట గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మాజీ మండలి సుదర్శన్, గ్రామస్తులు సాధవంత, విజయశేఖర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు టపాకాయలు కాల్స్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ఇటు ఉద్యోగులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని పొలుసుకుంటారే రూపము. ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు, ఎంతకైనా తగించి నిలబెట్టుకుంటారా మీకిచ్చిన. 80 నుంచి 90 వరకు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ, ప్రజల మన్ననలను పొందుతూ, ప్రజల్లో ఉంటూ, పథకాలన్నీ నెరవేరుస్తూ, మరి ఇతర పార్టీల వారికి ఎవ్వరికి కూడా ఆ యొక్క అవకాశం ఇవ్వకుండా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 18 గంటలు కష్టపడి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు.
కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాల్లో పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటరెడ్డి, కరస్పాండెంట్ దిశ ప్రమోదరావు, ప్రిన్సిపాల్ శ్రీధర్లు పేర్కొన్నారు. శనివారం ప్రకటించిన 1వ, 3వ, 5వ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు బీఎస్సీ, బీకాం గ్రూపుల్లో అత్యధిక జీపీఎస్ సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్య బృందం అధ్యాపకులు అభినందించారు. పట్టణంలోని విజయోన్నత పాఠశాలలో ఐఐటి స్పెక్ట్రోమీ ఫౌండేషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఉపాధ్యాయులు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, బహుమతులు అందజేశారు. జనరల్ సెక్రటరీ అయ్యర్ గారు భూమయ్య, అంబారాణి, ఆడి సుధాకర్, విజయలక్ష్మి, ఆమడ కిషన్, మంచిర్యాల నాగభూషణ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులే కాకుండా ఆచార్య బృందానికి మరి అటెండెన్స్ కూడా వంట వస్తువులు, టేబుళ్ళు, క్రీడలు మీద అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా శుభపరిణామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మానసిక ఉల్లాసానికి, పాజిటివ్ థింకింగ్స్ ఇవన్నీ రావడానికి అందరూ కలిసి ఇటువంటి ఆటలు, పాటలు పార్టిసిపేషన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ పాల్గొన్న వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై భారత్. నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణఘట్టం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు వేసిన వేషధారులు పార్వతీ పరమేశ్వర్లు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామితో పాటు ఇతర వేషధాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మహాశివరాత్రి పండుగ విశిష్టను ప్రిన్సిపాల్ శ్యామ్ ప్రకాష్ విద్యార్థులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ మున్సిపాలిటీపై భవిష్యత్తులో కాషాయ జెండా ఎగరేస్తాం, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.